అన్న మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏమనుకుంటున్నారు ఈ ప్రాంతంలో? ఖచ్చితంగా బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. బీజేపీ ఎందుకు? బీజేపీ మోడీ చేసిన మంచి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. దేశాన్ని కాపాడే చూసుకుంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకుంటారు కదా, కాంగ్రెస్ కంచుకోవడని ఓడగొట్టాలని ప్రయత్నిస్తుంది. అంటే ఎవరు చూడు కాంగ్రెస్ వైపే ఉంటారు, ఎందుకంటే భయపడో లేదంటే దేనికో కానీ భయపడి కాంగ్రెస్ వైపే ఓట్లు వేస్తారు, కాంగ్రెస్ అపోజిట్ గా తిరగారని చెప్పేసి అంటారు. ఇక్కడ అంత ధైర్యంగా అంటే మార్కెట్ లో ఉన్నారు బీజేపీ గెలుస్తా అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు నచ్చలేదు. యువతకు మెయిల్ చేస్తామని చెప్పేసి అన్నారు. యువతకు ఏం మెయిల్ చేసిండ్రు? ఏం చేయలేదు కదా. ఉద్యోగాలు కల్పిస్తామంటారు కదా. ఏది నిరుద్యోగులకి నెలకు 4,000 ఇస్తున్నారు, ఏది ఇంతవరకు ఇయ్యలే కదా. అమరవీరులకు ఒక మంచి స్థానాన్ని కల్పిస్తామన్నారు, చేయలే కదా. అది కూడా చేయలేదు కదా. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ ముందర అన్ని మేము అధికారంలో లాగా అన్ని చేస్తున్నారు, ఇప్పుడేమో ఎంపీ ఎలక్షన్లు అయిపోయినా చేస్తా అంటున్నారు. ఏం చేస్తుండ్రు? ఏం చేస్తలేరు. ఫ్రీ పథకాలు పెట్టి జనాలని ఇది మామూలుగా సోమర్తనం చేసి వాళ్ళు డబ్బుకి మందుకి లొంగ తీసుకొని ఇట్లా చేస్తుండ్రు. బీజేపీ గెలిచిన బాగుండదు, దేశానికి మంచిది, ప్రజలకు కూడా మంచిది. రకరకాల మనుషులు వస్తుంటారు, ఏమంటారు అన్న జనాలు? దాదాపు ఈసారి మోడీ పైన ఉంటే మంచిది అని అంటారు. మోడీ పైన నువ్వు చెప్పు, అసలు ఏం పేరు? నా పేరు శివశంకర్ అన్న. ఏం చేస్తుంటావు? నేను కార్పెంటర్ వర్క్ చేస్తుంటా లోకల్. ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం? ఒకసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇస్తే ఈ కొత్త ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటిది కూడా లేదు ఇంతవరకు, అభివృద్ధి అనేది లేదు, ఓన్లీ మాటలతోటి. దూరంలో నల్గొండ ఉంది కానీ నల్గొండలో అంత అభివృద్ధి ఏం కనిపిస్తలే. అభివృద్ధి ఏం లేదు. ఇంత నల్గొండకు వచ్చిన పైసలు కూడా ఈసారి కేంద్రం నుంచి వచ్చినాయి దాదాపు. నల్గొండ అభివృద్ధి మేము టీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వం టీఆర్ఎస్ మేము తెచ్చినాం అనుకుంటారు, కానీ అవి మొత్తం వీధి లైట్లు కానీ హైవే కానీ అక్కడ ఉన్న ట్రీ గార్డ్స్ కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటి అభివృద్ధి చెందింది. కానీ నల్గొండ ఎలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పైసలు కూడా పంపించలేదు, మా ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పుడు అదే పనిలో కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఏం లేదు, ఏది వచ్చినా కూడా కేంద్రం నుంచి వస్తుంది, కానీ వీళ్ళు చెప్పలేకపోతారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని ధీమా పేరు వస్తుంది, వాళ్ళ పార్టీ ఎదుగుదలుగుతుంది అని ఎలాంటి ప్రయత్నం చేయలేకపోతారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ నాన్ లోకల్ అని చెప్పేసి అవునండి. ఇప్పుడు కోమటిరెడ్డి ఉండు 2019లో ఓడిపోగానే భువనగిరి వెళ్ళిపోయిండు. నల్గొండ ప్రజల గురించి ఏమైనా పట్టించుకుంటే 5 ఏళ్ళు ఎలాంటి పట్టింపు కూడా లేదు 5 ఏళ్ళ వరకు. ఇప్పుడు మళ్ళీ వచ్చి డబ్బుల సంచులతో వచ్చి గెలిచి ఇప్పుడు చెలగాటం ఆడుతుండు. మంత్రి పదవి ఉన్న కూడా ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి కూడా పట్టించుకోవడం లేదు. ఓన్లీ ఆయన కాంట్రాక్ట్ సంబంధించిన ఆయన తప్ప డబ్బులు సంపాదించుకునే అని ఆలోచన తప్ప ప్రజలకు ఎలాంటి ఫలితం కూడా లేకుండా అయిపోతుంది. ఏది లేదు, వాళ్ళ కార్యకర్తలకు ఉంటేనే ప్రజలకైతే ఎలాంటి కూడా ఆలోచనలు కూడా లేదు. ఇప్పుడు ప్రజలంతా ఎందుకంటారు అన్న, ఇప్పుడు కాంగ్రెసే ఉంది. ఇప్పుడు మోడీ కేసం ప్రతి ఒక్కరిని కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మోడీ కేసం అని అంటారు. ఆలోచన ఆ విధంగా ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా. ఫైనల్ ఏ పార్టీ అంటారు? ఖచ్చితంగా బీజేపీకి వస్తేనే మనకు అభివృద్ధి చెందుద్ది. మనం సురక్షితంగా ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పండి, అసలు ఏం నడుస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో? సైదిరెడ్డి పక్కా గెలుస్తాడు, సైదిరెడ్డి. కాంగ్రెస్ కంచుకోటల బీజేపీ జెండా ఎట్లా ఎగురుతా అనుకుంటున్నా అన్న? ఇంతకుముందు సిపిఎం ఉండే, ఇప్పుడు అంతా మారిపోతున్నాం. మోడీ గాలి వీస్తుంది దేశం మొత్తం. రామ్ మందిర్ కట్టించి ఎక్కడ చూసినా అన్న ప్రెషర్ తీసుకుని పోయినసారి ఓడిపోలేదా అన్న కోమటిరెడ్డి? అసెంబ్లీలో ఓడిపోలేదా? ఇప్పుడు ఇక ఎన్ని ఉండవు అన్న, మా పైన మొత్తం మోడీ గాలి వీస్తుంది. మోడీ అంటే ఈ ప్రాంతానికి అంటే జనాలు కోమటిరెడ్డి ఏం చెప్తారు అంటే, ఈ ప్రాంతంలో ఎవరు సావుకైనా పుట్టుకకైనా నేను ముందుంటా, అందరిని ఆదుకుంటా, కాబట్టి ప్రాంత ప్రజలు నా పార్టీ ఎవరు వాళ్ళ కార్యకర్తలని ఎవరినో కొంతమంది తీసి ఫోటోలు దింపి హైలైట్ చేయడం వల్ల ఆయన అందరికి ఇస్తుందంటే ఇక అదంతా ఊకోవాలి. ఎప్పుడో ఒకసారి వస్తాడన్న, ఇక్కడ ఉండేట ఆయన కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎప్పుడు అందుబాటులో ఎప్పుడో నెలకు దమ్ము వస్తాడు, కీన్వాయిల్ పెట్టుకొని వస్తాడు, మొత్తం అడాగుడి చేసి పోతాడు. చెప్పుకున్నట్టు మీడియాలో చూపిస్తున్నట్టు అంటే అభివృద్ధి ఏం కనిపిస్తలేదు. ఏముంటది అన్న, ఏముండదు అంటారు కదా నల్గొండ ప్రజల అదృష్టం అని చెప్పేసి అంటారు. పాటలు పెడతారు, అవన్నీ ఉంటాయి. అంతేనా? పాటలు మట్టుకేనా? పాటలు ఉంటాయి, దమ్ము ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫైనల్ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నాను? ఖచ్చితంగా సైదిరెడ్డి గెలుస్తాడు. 100% సైదిరెడ్డి గెలుస్తాడు.